పాల్గొన్ ప్రియంవద వెళ్ళిపోతుందట. సింగపూర్కి టికెట్ బుక్ చేయి. ఓకే మమ్మీ. మమ్మీ, నేను ప్రియంవద గారి సూట్ కేసు సర్దుతాను. ఇంకెందుకు ఆలస్యం? తన బట్టలన్నీ లగేజ్ బ్యాగ్ లో వేసి తీసుకునిరా. అలాగే మమ్మీ. ఒక్క నిమిషం ఆశ. నేను ఇంటికి వచ్చినప్పుడు కన్యగా వచ్చాను. నా శిలాన్ని నాకు ఇచ్చేసి నన్ను కన్యగా పంపించేస్తే నేను వెళ్ళిపోతాను. అదేంటమ్మా, పుట్టినరోజు మా అమ్మాయిదైతే మా అమ్మాయికి తినిపించాల్సిన కేక్ నీకు తినిపించాడేంటి? కేక్ నాకు ప్రేమతో తినిపించలేదా ఆంటీ, నా మీద కోపంతో తినిపించారు. అవునా? హ, నీ మీద కోపం ప్రియంవదకి కేక్ పెట్టనివ్వకుండా చేసిందనమాట. సార్ బాగా హిట్ ఎక్కింది సార్. దాంతో ఇక్కడ గుచ్చి లోపల ఉన్న బుల్లెట్ బయటికి తీ. సార్ నాకు భయంగా ఉంది సార్. నువ్వు బుల్లెట్ తీయకపోతే నీ ప్రాణం తీస్తా. వద్దు సార్, తీస్తాను సార్. ప్రేమవద గారు, మీ పుట్టినరోజు సందర్భంగా నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అయ్యయ్యో, నాకు గిఫ్ట్? నోను, నేనెంతో ఇష్టపడి మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మాత్రం కాదనకూడదు. సరే, నీ ఇష్టం. అమ్మా అర్పిత, ఈరోజు మీ అందరికీ మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశాను. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే ఆంటీ, షాపింగ్ అయిపోగానే అట్నుంచటే వచ్చేస్తాం. అలాగేనమ్మా, రండి. హా. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్తున్నాను. సార్ మీరేం చేస్తుంటారు సార్? నేనేం చేస్తానో నీకు తెలీదా? తెలియదు సార్. ఈ సిటీలో పెళ్లి కూతుళ్లను కిడ్నాప్ చేసి చంపుతున్నాడంటగా? అవును సార్, అతను పెద్ద సైకోట సార్. ఆ చంపేది నేనే. అర్పిత, ఇంతకీ నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? సర్ప్రైజ్. జస్ట్ వెయిట్. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగానూ ఉంది. ఎందుకండి? పాల్గొన్కి నీకు ఒకరంటే ఒకరు ప్రాణం. అలాంటిది నీ భర్తని నేను లాక్కుంటున్నాను. నిజానికి నువ్వు నన్ను శత్రువులా చూడాలి, కానీ నువ్వు నన్ను అలా చూడట్లేదు. ఒక తోపుట్టులా చూస్తున్నావు. నా పుట్టినరోజు కూడా చేస్తున్నావు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారా అని అనిపిస్తుంది. అందుకే ఆశ్చర్యంగా ఉంది. నేను మిమ్మల్ని శత్రువులా ఎలా చూస్తాను? మీ భార్యాభర్తల్ని శాశ్వతంగా విడదీస్తున్నాను కదా. చూడండి, సింగపూర్లో డాక్టర్గా ఉన్న మీరు మీ సొంత డబ్బులతోటి ఇక్కడికొచ్చి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పాల్గొన్ గారి ప్రాణాలు కాపాడారు. అది నేను పాల్గొన్ గారిని కోరుకున్నాను కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడాను. మీరు ఆయన ప్రాణాలు మాత్రమే కాపాడలేదు,
నా ప్రాణాలు కూడా కాపాడారు. అదెలా? నేను ఆయన గుడికి వెళ్ళినప్పుడు రౌడీలు నా మీద అటాక్ చేశారు. నాకు తగలాల్సిన బుల్లెట్ ఆ రోజు ఆయనకు తగిలింది. నా ప్రాణాలప్పుడే పోవాల్సిందే. ఆయన నన్ను కాపాడారు కాబట్టి బుల్లెట్ ఆయనకు తగిలింది. చనిపోతారనుకున్న ఆయన్ని మీరొచ్చి కాపాడారు. మీరు రాకపోతే ఆయన బతుకుండేవారు కాదు. ఆయన లేకపోతే నేను బతుకుండేదాన్ని కాదు. మరి అంత ప్రాణం అంటున్నావు కదా, ఆయన నాకెందుకు ఇచ్చేస్తున్నావు? ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావు? నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధ ఎందుకండి? నా బాధ కన్నా నేను మీకు ఇచ్చిన మాటే ముఖ్యం. అది నిలబెట్టుకోవడం కోసం నేను ఆయన ప్రాణాలతో ఉంటే చాలు అనుకున్నాను. అందుకోసం ఏమైనా చేయాలనుకున్నాను. మీరు ఆయన ప్రాణాలు కాపాడారు కాబట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను. అందుకే ఇంత చేసిన మీకు ఆయన గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇక ఈ గిఫ్ట్ అంటారా? నా ఆత్మ సంతృప్తి కోసం మీ పుట్టినరోజుకి కానుకగా ఇస్తున్నాను. ఎలాగూ వచ్చే పుట్టినరోజుకి నేను మీతో ఉండను కదా. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అర్పిత. ఏమైంది? అర్పిత, సైకో సైకో అక్కడున్నాడు. సైకోనా? ఎక్కడ? అదిగో ఆ టీ బండి దగ్గర టీ తాగుతున్నాడు. ఎక్కడ? అదిగో అక్కడ. అక్కడ సైకో లేడు కదా ప్రేమద గారు. ఇందాక నేను చూసినప్పుడు సేమ్ టు సేమ్ అర్పిత, నాకు సైకోలాగానే కనిపించాడు. మీరింకా అదే షాక్లో ఉన్నట్టున్నారు ప్రేమద గారు. అతను సైకో కాదు. నాకు నిజంగా సైకోలాగానే కనిపించాడు అర్పిత. నో, అసలు ఛాన్సే లేదు. వాణ్ణి నేను పాల్గొన్ గారు షూట్ చేసినప్పుడు వాడు లోయలో పడిపోయాడు కదా. ఖచ్చితంగా వాడు చచ్చిపోయి ఉంటాడు. కానీ వాడు చనిపోయి ఉండడు. చనిపోయి ఉంటే ఆ రోజు వాడి డెడ్ బాడీ పోలీసులకు దొరికేది కదా. వాడు అంత పెద్ద లోయలో పడిపోయాడు. ఇంతకీ ఎక్కడ పడిపోయాడో కూడా కనిపించలేదు. వాడు బతికినా ఇంతకు ముందర తిరిగే అవకాశమే లేదు. ఈరోజు మీ బర్త్డే, మీరు హ్యాపీగా ఉండాలి. వాణ్ణి మీ మైండ్లోంచి తీసేయండి. పదండి.
ఎక్స్క్యూజ్ మీ. పర్స్ మీదేనా? అవును సార్, ఇది నాదే. సారీ సార్, పర్సు కింద పడిపోయినట్టుంది, చూసుకోలేదు. ఈరోజు నా శాలరీ అమౌంట్ మొత్తం ఇందులోనే ఉందండి. జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ పర్సు నాకు దొరికింది కాబట్టి మీకు పిలిచిస్తున్నాను. ఇంకెవరికైనా దొరికితే ఇస్తారా? నిజమే సార్, ఎవరు ఇవ్వరు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నెల మొత్తం కష్టం ఒక్కసారే ఇలా పోతే మీకు నెలంతా ఎంత కష్టం ఆలోచించండి. అవును సార్, మాకు ఇల్లు గడవడమే చాలా కష్టమవుతుంది. అయ్యో పాపం, ముందు ఈ పర్స్ తీసుకోండి. సార్, నిజంగా మీరు చాలా మంచివారు. మీకు పెళ్ళయిందా? లేదు సార్, నాకింకా పెళ్లి కావాల్సిన 2 అక్కలున్నారు. అవునా? నెక్స్ట్ మంత్ మా పెద్దక్క పెళ్లి. అక్క పెళ్ళా? ఎప్పుడు? ఏ రోజు? నెక్స్ట్ మంత్ 14th. మీరు తప్పకుండా రండి సార్. వస్తాను. అడ్రస్ ఎక్కడా? మీరు తప్పకుండా రండి సార్. తప్పకుండా వస్తానమ్మా. ప్రేమవతి గారు, రండి గిఫ్ట్ తీసుకుందాం. అర్పిత, నువ్వు నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తున్నావు కాబట్టి నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నీకు నచ్చింది నువ్వే తీసుకొని రా. నేనైతే కారులోనే ఉంటాను. సరే, మీ ఇష్టం. ఓకే. ప్రేమవతి గారు ఎక్కడికి వెళ్ళారు? కార్లోనే ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఫోన్ కార్లోనే పెట్టేసి తనెక్కడికి వెళ్ళింది? ఇదేంటి, ఇవిడెక్కడ వెతికినా కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందా? నాకు చెప్పకుండా మధ్యలో ఎందుకు వెళ్తారు? అయినా ఒకసారి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తాను. ఆంటీ, నేను అర్పితని మాట్లాడుతున్నాను.
ప్రేమవతి గారు అక్కడికి ఏమైనా వచ్చారా? మీరందరూ కలిసి లంచ్కొస్తా అన్నారు కదా, తనొక్కతే ఇక్కడికెందుకు వస్తుంది? అవును, అంటే సరే ఇద్దరం కలిసి వస్తామంటీ. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదాంటీ, నేను తర్వాత కాల్ చేస్తాను. అర్పిత, అర్పిత ఏంటి అంత కంగారుగా మాట్లాడుతోంది? ప్రియంవదకి ఏమైంది? మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసింది. వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు. ఏమైంది? పాల్గొన్ గారికి ఫోన్ చేస్తే బెటా. చెప్పు అర్పిత. ఏమండి, ప్రేమవతి గారు ఏమైనా ఇంటికి వచ్చారా? ప్రియంవది ఇక్కడికి రావడం ఏంటి? మీరిద్దరూ కలిసేగా వెళ్ళారు. అంటే ఇక్కడ మేము జ్యువెలరీ షాప్కి వచ్చాము, తను కార్లోనే కూర్చుంది. నేను వచ్చేసరికి తను కనిపించట్లేదు. మీరు ఒకసారి అర్జెంటుగా వస్తారా? అంత కంగారెందుకు? అక్కడే ఇక్కడ ఉండుంటుందిలే, వచ్చేస్తుంది. నేనంతా వెతికానండి, ఎక్కడ కనిపించలేదు. మీరు ప్లీజ్ అర్జెంటుగా రండి. సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే. అరే పాల్గొన్, ఏంట్రా ఏమైంది? ఏం లేదు మమ్మీ, ఆ ప్రియమది కనిపించట్లేదంట. అర్పిత అర్జెంటుగా రమ్మంటుంది, అందుకే వెళ్తున్నాను. ఓకే బాయ్. అర్పిత, ఏమైంది ప్రియమద? అదే అర్థం కావట్లేదండి. చాలాసేపు అయింది. ఏదైనా కాఫీ డేకో రెస్టారెంట్కో వెళ్ళిందేమో. కాఫీ డేకి వెళ్తే ఇంతసేపు ఉంటుందా? ఇప్పటికే 2 hours అయింది. ఫోన్ చేయొచ్చుగా. లేదండి, ఫోన్ కార్లోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఒక్కసారి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కో. ఆల్రెడీ చేశాను, అక్కడికి కూడా వెళ్ళలేదంట. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే, తను ఇక్కడే ఎక్కడైనా షాపింగ్ చేస్తూ ఉందేమో, చూద్దాం పద. సరే పదండి. ఆహా, లెగ్ పీస్ ఏముంది? ఆ ప్రియంవదని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి రానివ్వకూడదు. దాని కథ కంచికే. ఆ ఆనందంలో నిజంగా ఈ బిర్యానీ మరీ టేస్టీగా ఉంది మమ్మీ. తిను తిను తిను, బా తిను. ఆ ప్రియంవద మనతో పెట్టుకుంటుందా? నా సంగతి దానికి ఇంకా తెలీదు. ఇప్పుడు తెలుసుదిలే మమ్మీ. తిను తిను. చాలా థ్యాంక్స్. చెప్పింది చెప్పినట్టు చేశావు. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. డబ్బు గురించి ఏం ఆలోచించకు. రాత్రికి మన సీక్రెట్ ప్లేస్కొచ్చాయి, అక్కడిస్తాను. ఓకే, ఉంటాను. అర్పిత, మొత్తం వెతికేశాం, ప్రియమది ఎక్కడా కనిపించలేదు. నాకు ఎక్కడ కనిపించలేదండి. ఇప్పుడు ఏం చేద్దామండి? హలో,
నా కూతురికి ఏదైనా అయితే మిమ్మల్నెవ్వరినీ వదిలిపెట్టను. మర్యాదగా నా కూతురు నాకు అప్పగిస్తారా? సరే సరే, లేదంటే నేనేంటో మీకు చూపిస్తాను.